జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కలిశారు బాలశౌరి. జనసేనలో చేరుతామని ఇప్పటికే ప్రకటించారు బాలశౌరి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, బాలశౌరి పవన్ కళ్యాణ్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జనసేనలో జాయిన్ అవుతామని బాలశౌరి ప్రకటించారు. ఈ భేటీని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఝాన్సీ గత కొన్ని రోజులుగా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ముఖ్యమైన నేతలంతా కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మచిలీపట్నం వైసీపీ ఎంపీ వలభనేని బాలశౌరి కూడా మొన్న మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇంతకుముందుకే బాలశౌరి ప్రకటించారు జనసేనలో చేరుతున్నట్టు. ఈ మేరకే మర్యాదపూర్వకంగా ఈ రోజు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా లేకపోతే గుంటూరు నుంచి పోటీ చేస్తారా దానిపై కూడా కొంత సంశయం కొనసాగుతున్న, సందిగ్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా రోజులుగా బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా పేర్ని నాని కావచ్చు, జోగి రమేష్ తో చాలా కాలంగా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలో ఈ విభేదాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసినా అందులో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, రాజకీయంగా తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ఆ పార్టీలో ఉండి రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకోవడం ఎందుకని చెప్పి ఆయన భావించారు. ఈ మేరకే కొన్ని రోజుల క్రితమే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలో పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా బాలశౌరి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారన్న దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. తన సిట్టింగ్ ఎంపీ స్థానం మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకే బాలశౌరి మొగ్గు చూపుతున్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తులో ఎన్ని సీట్లు, ఏ సీట్లు జనసేనకు వస్తాయి, అందులో భాగంగా బాలశౌరికి ఏ స్థానం దక్కే అవకాశం ఉందన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం మచిలీపట్నం కావచ్చు, లేదంటే గుంటూరు స్థానం నుంచి జనసేన పార్టీ నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ కాసేపటి క్రితమే ఆయన పవన్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే పార్టీలో ఎప్పుడు చేరతారు, పార్టీలో బాలశౌరి స్థానం ఏ విధంగా ఉండబోతుంది, బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఇటువంటి అంశాలన్నింటిపైన మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. అలాగే కరుణాకర్, బాలశౌరి జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి ఈ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా బాలశౌరి ప్రస్తుతం 2019 ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం లోక్సభ నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందిన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఆయన ఒక ఏడాది నుంచి అసంతృప్తిగా ఉన్నారు. అందులో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దాంతోపాటు స్థానికంగా పేర్ని నాని కావచ్చు, జోగి రమేష్ లాంటి నేతలతో విభేదాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇక తన రాజకీయ భవితవ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని చెప్పి ఆయన భావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన చాలా రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అసంతృప్తిని అధినేత జగన్మోహన్ రెడ్డి వద్ద వ్యక్తపరిచినప్పటికీ కూడా ఆయన సానుకూలంగా స్పందించిన పరిస్థితులు లేవని చెప్పి బాలశౌరి తన సన్నిహితుల వద్ద చెప్పి వాపోయిన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఆయన కొన్ని రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్టు కూడా ప్రకటించారు. అందులో భాగంగానే ఆయన కాసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలంటే కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆయన సిట్టింగ్ స్థానం మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా లేదంటే గుంటూరు నుంచి పోటీ చేయమనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు ఏ లోక్సభ స్థానాలు దక్కుతాయి అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి పవన్ తో ఈ రోజు జరిగే ఈ చర్చలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బాలశౌరి మాత్రం తన సిట్టింగ్ ఎంపీ స్థానం మచిలీపట్నం నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ గుంటూరు కూడా మరో ఒక ఆప్షన్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు జరిగే పవన్ తో భేటీ సమావేశంలో ఈ రెండింటిపైన క్లారిటీ రావడంతో పాటు ఆయన జనసేనలో అధికారికంగా ఎప్పుడు చేరతారన్న ముహూర్తం కూడా ఈ రోజు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఝాన్సీ రాణి. అలాగే కరుణాకర్, పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు. అయితే ఇవాళ లేదా రేపు జాయిన్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎప్పటిలోగా ఆయన జనసేనలో జాయిన్ కాబోతున్నారు? ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే మంచి ముహూర్తం చూసుకొని జనసేనలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయం అంటే ఎన్నికలు ఇంకా ఎక్కువ సమయం లేవు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 2-3 నెలల్లోనే జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది, జనసేన ఏ స్థానాన్ని ఆయనకు మచిలీపట్నమా లేదంటే గుంటూరు స్థానాన్ని కేటాయిస్తుందన్న దానిపై కొంత క్లారిటీ వస్తే ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం అంటే ఆయన ఎంపీ స్థానంతో పాటు తాజా
రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు జనసేన పార్టీలో ఆయనకు ఒక పార్టీ పరంగా కూడా పదవి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత 1-2 రోజుల్లోనే మంచి ముహూర్తం చూసుకొని బాలశౌరి జనసేన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పవన్ ను కలిశారు బాలశౌరి. జనసేనలో చేరుతానని ఇప్పటికే ప్రకటించారు బాలశౌరి.